నెక్స్ట్ మనం చూసే 2015 మోడల్ గ్రాండ్ ఐటన్ స్పోర్ట్స్ అండి. ఇది 49,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 540 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అంటే అరౌండ్ మనకి 450 బడ్జెట్లో రావచ్చు, 450 to 5 lakhs బడ్జెట్లో. సో దీంట్లో స్పోర్ట్స్ కాబట్టి మనకి గ్రాండ్ ఐటన్లో మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి. మోర్ ఓవర్ ఏంటంటే ఓన్లీ అరౌండ్ 50,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. కలర్ కూడా గ్రే కలర్, మంచి కలర్ అండి, రీసేల్ ఉన్న కలర్ ఇది. చూడొచ్చు దీని. సో ఎక్స్టీరియర్ అయితే ఈ వెహికల్ కూడా బాగుందండి. అండ్ టైర్స్ కూడా మనకి ఒక 80 to 90% ఉన్నాయి టైర్స్ కూడా. ఇప్పుడు మనం చూసి వచ్చేసి 2018 మోడల్ గ్రాండ్ ఐటన్ ఆస్ట్రా అండి. 73,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి ఆస్ట్రా కాబట్టి టాప్ అండ్ మోడల్ అండి. సో దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. సో డీజిల్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. సో కలర్ కూడా చూడొచ్చు, మెరూన్ కలర్, టాప్ మోడల్, దాంట్లో డీజిల్ వెహికల్ ఇది. అండ్ నెక్స్ట్ మనం చూస్తే వచ్చేసి 2013 మోడల్ ఐటెన్ స్పోర్ట్స్ ఆటోమేటిక్ అండి. ఇది 29,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 4 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో కూడా మనకి ఏంటంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న ప్లస్ పాయింట్. అండ్ అది కాకుండా దీంట్లో కలర్ కూడా ప్లస్ పాయింటే. దాంట్లో అది కాకుండా ఇంకోటి ఏంటంటే 29,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. మళ్ళీ స్పోర్ట్స్, ఇది స్పోర్ట్స్లోనే ఇస్తారు ఆఫ్ కోర్స్ ఆటోమేటిక్. సో స్పోర్ట్స్లో ఏంటంటే మీకు ఏసీ, పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి, అండ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది లైక్, అండ్ రేర్ వైపర్, డిఫాగర్, ఈ ఫీచర్స్ అయితే దీంట్లో అవైలబిలిటీ ఉంటాయండి. అండ్ కలర్ కానీ, కిలోమీటర్ కానీ, టైర్స్ కానీ అంతా బాగుందండి వెహికల్. ఇది వచ్చేసి 2017 మోడల్ డీజిల్ వెహికల్ అండి. ఇది 47,000 కిలోమీటర్ డ్రివెన్ చూపిస్తుంది. 640 ఉంది, నెగోషియబుల్ అవుతుంది, డీజిల్ వెహికల్ ఇది. సో దీంట్లో కూడా మనకి స్పోర్ట్స్ కాబట్టి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవి వస్తాయి. సో వెహికల్ అయితే చూడొచ్చు మీరు. ఎక్స్టీరియర్ అయితే మంచిగానే ఉంది. టైర్స్ అయితే మాత్రం 50 to 60% ఉంది పర్టికులర్ వెహికల్ అయితే. సో తక్కువ బడ్జెట్లో మనకి డీజిల్ వెహికల్ కావాలి, మైలేజ్ ఉన్న బండి కావాలి, దాంట్లో రీసేల్ ఉన్న వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది. నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2017 మోడల్ గ్రాండ్ ఐటన్ మ్యాగ్నా అండి. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది ఓన్లీ 41,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 580 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా ఏంటంటే మనకి మ్యాగ్నా కాబట్టి దీంట్లో కూడా 17 మోడల్ కాబట్టి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది. సో దీంట్లో మీకు మినిమం ఫీచర్స్ లేక ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్ అయితే ఉంటాయి. అండ్ వెహికల్ అయితే చూడొచ్చు, కలర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. రీసేల్ కలర్ ఇది, గ్రే కలర్ అనేది. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది, చూడొచ్చు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. అండ్ టైర్స్ అయితే దీనివి నార్మల్గా ఒక 50 to 60% ఉందండి. ఇమీడియట్ అయితే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ ఫోన్ చేయొచ్చు. నా పేరు శ్రీనివాస్ అండి. సో ఇది వచ్చేసి 2016 స్విఫ్ట్ విఎక్స్ఐ అండి. ఓన్లీ 40,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 5,30,000 కోట్ చేశారు, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది విఎక్స్ఐ కాబట్టి దీంట్లో మనకి ఫీచర్స్ వచ్చేసి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న పర్టికులర్ వెహికల్ అయితే కలర్ గ్రే కలర్ మాత్రం ఎక్స్టీరియర్ మాత్రం చాలా బాగుందండి. టైర్స్ మాత్రం మనకి ఒక 50 to 60% టైర్స్ అయితే ఉన్నాయి. సో వెహికల్ అయితే దీంట్లో ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే ఓన్లీ 40,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. సో స్విఫ్ట్ వెహికల్, పెట్రోల్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి 16 మోడల్ అరౌండ్ 4.5 నుంచి 4.5 నుంచి 5 lakhs 5 lakhsలో వచ్చే దాంట్లో ఉంటుంది. వెహికల్ అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ మనం చూస్తే వచ్చేసి 2017 మోడల్ స్విఫ్ట్ వీడిఐ అండి. ఇది 90,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. ఏదో 6,40,000 చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. సో ఈ వెహికల్ పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఎక్స్టీరియర్ అయితే నార్మల్ ఉందండి. కొద్దిగా లైట్స్ అయితే డెల్ ఉన్నాయి. సో లైట్స్ అయితే చేంజ్ చేసుకుంటుంది. టైర్స్ కూడా కొద్దిగా నార్మలే ఉన్నాయి, లైక్ 40 to 50% ఉన్నాయి టైర్స్ అయితే. సో ఈ వెహికల్ ప్లేస్ పాయింట్ డీజిల్ వెహికల్స్ ఇప్పుడు చాలామంది డీజిల్ వెహికల్స్ కొత్త దాంట్లో ఆపేశారు కాబట్టి డీజిల్ వెహికల్స్ అనేది దొరకడం కష్టమైపోయింది. సో ఆ డీజిల్ వెహికల్ అంటేనే రఫ్గా తిరిగి ఉంటారు. సో దాంట్లో 90,000 తిరిగింది కాబట్టి ప్రైస్ 640 చెప్తున్నాడు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ చేసుకోవచ్చు. నాకు తెలిసి అరౌండ్ 5.5 నుంచి 6 lakh బడ్జెట్లో రావచ్చు. డీజిల్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసేసి 2013 మోడల్ అమేజ్ అండి. ఇది ఎస్ వేరియంట్ డీజిల్ వెహికల్ 5 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో డీజిల్ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో మనకి సెడాన్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ అనేది. సో ఎస్ వేరియంట్ కాబట్టి బేసిక్ వేరియంట్, దీంట్లో ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. వెహికల్ అయితే మీరు చూడొచ్చు. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, సిల్వర్ కలర్లో ఉంది. ఇప్పుడు మనం చూసి వచ్చేసి 2014 మోడల్ డిజైర్ ZXi అండి. 65,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 5,80,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. 2014 డిజైర్ ZXi 65,000 డ్రివెన్ 580. సో డిజైర్ ZXi అంటే మీకు టాప్ మోడల్. దీంట్లో VXi ZXi వస్తుంది. సో ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. ZXiలో చాలా తక్కువ ఈ మోడల్లో రావడం.
సో కలర్ కూడా మంచి కలర్, గ్రే కలర్. ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే ఎక్స్టీరియర్ బాగుందండి. అండ్ టైర్స్ కూడా మనకి 70 to 80% ఉన్నాయి వెహికల్కి అయితే. ఇప్పుడు మనం చూసే 2019 మోడల్ డిజైర్ VXI ఆప్షనల్. ఇది 59,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. 760 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో డిజైర్ వెహికల్స్ లేటెస్ట్లో కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది. సో లేటెస్ట్ షేప్ ఇది, న్యూ షేప్. సో ఇట్లా మైలేజ్ కూడా ఉంటుంది. అండ్ VXI ఆప్షన్ అయినా మీకు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, లైక్ మినిమం ఫీచర్స్ లైక్ AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ వస్తాయి. సో వెహికల్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి వెహికల్. టైర్స్ మాత్రం కొద్దిగా టైర్స్ అయితే 50 to 60% ఉంది. సో వెహికల్ అయితే 760, నెగోషియబుల్ ప్రైస్. అది ఇది నాట్ అ ఫిక్స్డ్ ప్రైస్. సో కస్టమర్తో మాట్లాడితే ప్రైస్ అనేది తగ్గుతుందండి. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి 2014 మోడల్ స్విఫ్ట్ VDI అండి. ఇది 94,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 5,20,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో తక్కువ బడ్జెట్లో డీజిల్ వెహికల్ కావాలి, దాంట్లో స్విఫ్ట్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. మనకి అరౌండ్ 4.5 నుంచి 5 lakhs వస్తుంది. 94,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. వెహికల్ అయితే మనకి VDI కాబట్టి AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, మీ సిస్టమ్ ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మైలేజ్ అండి. 18 to 20, 21, 22 కూడా ఇస్తుంది. సో ఈ వెహికల్ అయితే పర్టికులర్ వెహికల్ అయితే వైట్ కలర్, ఎక్స్టీరియర్ బాగుంది, టైర్స్ కూడా మంచిగా ఉన్నాయండి వెహికల్కి. ఇప్పుడు మనం చూసేది 2009 మోడల్ డిజైర్ VXI అండి. 75,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 330 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో తక్కువ బడ్జెట్లో సెడాన్ వెహికల్ కావాలి, మారుతి వెహికల్ కావాలి, డిజైర్ కావాలని మారుతి వెహికల్ సెడాన్లో కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది. అరౌండ్ 2.5 నుంచి 3 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. కలర్ అయితే ఈ పర్టికులర్ వెహికల్ కలర్ చూసుకున్నైతే ఎక్స్టీరియర్ చూసుకున్నైతే బాగుందండి. టైర్లు అయితే మనకి 60 to 70% ఉంది. నెక్స్ట్ మనం చూసేది 2015 మోడల్ స్విఫ్ట్ LXI అండి. LXI ఆప్షనల్. ఇది పెట్రోల్ వెహికల్. 66,000 డ్రివెన్ అయింది. ఇది వచ్చేసి 5,80,000 కోట్ చేశారు, నెగోషియబుల్ ప్రైస్ ఇది. దీంట్లో LXI ఆప్షనల్ అంటే మనకి VXI అంటే మనకి AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. సో తక్కువ బడ్జెట్లో పెట్రోల్ వెహికల్, మారుతి వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. మనకి అరౌండ్ 5 నుంచి 5.5 బడ్జెట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ పర్టికులర్ వెహికల్ చూసినైతే కలర్ అయితే ఎక్స్టీరియర్ అయితే బాగుంది. టైర్స్ అయితే మనకి ఒక 50% అయితే టైర్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి 2012 మోడల్ డిజైర్ VDI అండి. ఇది 68,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 490 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో VDI అంటే మనకి AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. సో డీజిల్ వెహికల్ దాంట్లో డిజైర్ కావాలనుకున్న వాళ్ళకి ఫ్యామిలీ పర్పస్, మైలేజ్ మంచిగా ఉంటుంది, కలర్ కూడా మంచి కలర్ చూడొచ్చు మీరు. అండ్ దీంట్లో మినిమం ఫీచర్స్ లైక్ AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఉన్న వెహికల్ అయితే పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి వెహికల్ది. కలర్ అయితే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. అండ్ టైర్స్ మాత్రం మనకి ఒక 70 నుంచి 80% టైర్స్ కూడా ఉన్నాయి. ఇమీడియట్ చేంజ్ చేసిన అవసరం అయితే లేదు. వెహికల్ అయితే మంచిగా ఉంది. సో ఇప్పుడు మనం చూసొచ్చి 2018 మోడల్ స్విఫ్ట్ VDI ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇది వచ్చి 79,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 690 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో VDI అంటే మనకి దీంట్లో కూడా మనకి AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. మారుతి వెహికల్స్లో ఆటోమేటిక్ వెహికల్ కావాలి, మైలేజ్ ఉన్న వెహికల్ కావాలి అనుకునే వాళ్ళకి ప్లస్ పాయింట్ అండి ఇది. సో ఇక్కడ ఉన్న వెహికల్ పర్టికులర్గా చూసినట్లయితే ఎక్స్ట్రా అయితే బాగానే ఉందండి. టైర్లు కూడా మనకి 50 to 60% టైర్స్ ఉన్నాయి. చూడచ్చు, కలర్ కూడా మంచి కలర్ ఉంది.